ఒక్క దెబ్బకి 2 పిట్టలంటారు కదా! నాకు ఇవాళ అదే అయింది. చాలా బాగా వచ్చింది స్వీట్. జున్ను పాలు లేకుండా జున్ను అండ్ కుల్ఫీ ఒకే ఇంగ్రీడియెంట్స్‌తో సేమ్ ప్రాసెస్‌లో కానీ ఒక చిన్న చేంజ్ చేస్తే సరిపోతుంది. వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది. చాలా ఈజీగా, టేస్టీగా చేసుకుందాం. ఫస్ట్ మనకి డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ నట్, ఆల్మండ్స్ ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోతే స్కిప్ చేయండి. యాలుక్కాయలు యాడ్ చేసి బాగా మిక్సీ పట్టుకోండి. మీరు ఇవేమి లేకపోతే యాలుక్కాయ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న అలాగా పౌడర్ చేసుకోండి. లేకపోతే కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నా పర్లేదు. అండ్ ఒక బౌల్ తీసుకొని కొంచెం కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ మొత్తం ఇక్కడే ఉంటుంది. మీరు ఎక్కువ కుల్ఫీలా చేసుకోవాలంటే కొంచెం యాడ్ చేసుకోండి మొక్కజొన్న పిండి. లేకపోతే జున్ను కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. మీరు పాలు ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు అంటే ఎక్కువ పాలు తీసుకుంటే కొంచెం ఎక్కువ కలుపుకోండి కార్న్ ఫ్లోర్‌ది. లేకపోతే కొంచెం తక్కువ తీసుకుంటే తక్కువ. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అదే. నాకు అందుకని అది జున్నులా తయారైంది. పాలని కొంచెం బాగా మరగనిచ్చిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా డ్రై ఫ్రూట్స్‌ది అది యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటా ఉండండి. ఉండలు లేకుండా. అడుగంటుతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండండి. బాగా మరిగిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ అలాగా కాగిన తర్వాత ఆల్రెడీ కొంచెం కార్న్ ఫ్లోర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా! అది కొంచెం కొంచెం యాడ్ చేయండి. ఎక్కువ మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు. ఈ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసేటప్పుడు పొయ్యి అనేది సిమ్‌లోనే ఉండాలి. మన స్టవ్ సిమ్‌లో పెట్టుకోండి. కొంచెం కొంచెం యాడ్ చేయండి. లేకపోతే ఉండలు కడుతుంది. బాగా కలుపుకుంటా ఉండండి దగ్గరకు వచ్చేంత వరకు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుకోండి కార్న్ ఫ్లోర్‌ని. అడుగంటుతుంది తిప్పుకుంటా. చూడండి ఇక్కడ దగ్గరకు వస్తుంది కదా! అలా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం ఆరేంత వరకు. ఒకవేళ మీకు బాగా థిక్‌గా అనిపిస్తే కొన్ని పాలు యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అండ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది కుల్ఫీ చేసుకోవాలనుకుంటే. జున్ను కావాలంటే ఇదైతే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. అండ్ తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ మొత్తాన్ని మిక్సీ పట్టుకొని కొంచెం బెల్లం మీ టేస్ట్‌కి సరిపడినంత మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే స్వీట్ యాడ్ చేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఇది మొత్తం హెల్తీ స్నాక్. హెల్తీగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ పెడితే. సమ్మర్‌లో అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది చల్ల చల్లగా. సో మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇక్కడ మీరు కుల్ఫీ చేసుకోవాలంటే గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు యాడ్ చేసుకోమని చెప్పాను కదా! ఇక నేను చేసిన మిస్టేక్ అదే. పాలు ఎక్కువ తీసుకున్నాను. అంటే 1/2 లీటర్ పాలు కదా! దానికి తగ్గట్టు పౌడర్ తీసుకోవాలి కదా కార్న్ ఫ్లోర్. కానీ కొంచెం ఎక్కువ తీసుకున్నా నాకు అది జున్నులాగా అయింది. సో మీ ఇంట్లో ఐస్‌వి ఉంటాయి కదా ఏదో ఐస్‌వి అవి యాడ్ వాటిలో అయినా పోర్ చేసుకోవచ్చు. లేకపోతే గ్లాస్‌లో అయినా ఒక క్లాత్ పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టొచ్చు. లేకపోతే నీళ్ళు మొత్తం పడకుండా ఇలా కవర్ చేయండి. 8 అవర్స్ అలా ఉంచి కుల్ఫీ అయితే తీసేస్తే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. అండ్ జున్ను అయితే ఒక 2 అవర్స్, 1 అవర్ అలా ఉంచి తీస్తే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా టేస్టీగా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్.